అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పులివెందల్లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయంట. ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత ముసలికర్ నీళ్లు గార్చుకునేదాన్ని పోయినాడు అక్కడికి. అకాల వర్షాలు అనేటివి చెప్పి రావు, వచ్చినాయి. వచ్చిన వెంటనే ప్రభుత్వ దృష్టిలో పెట్టాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం, జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టాం. వ్యవసాయ అధికారులు వెళ్ళి పంట నష్టం అంచనాకు పోయినారు. ముఖ్యమంత్రి గారు నిన్ననే దాని మీద సమీక్ష చేసినారు. తగు చర్యలు తీసుకుంటున్నాం. ఈ లోపల మా పార్టీ పులివెందల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ప్రత్యక్షంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాలకు పోయినాడు, పరిశీలించినాడు. ఆయన కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినాడు. నష్టపరిహారం తొందరలో చెల్లించడానికి ప్రభుత్వం కూడా అవి అంచనాలు చేసి ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. దాని మీద నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి తగు ఆదేశాలు కూడా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అంటే ఎక్కువగా పులివెందల లింగాల మండలంలో కొంత అయితే అనంతపురం జిల్లాలో కూడా జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈయన ఈరోజు ఉదయం దానికోసం రాలే, వేరే వ్యక్తిగత కార్యక్రమం మీద వచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గంలో పంటలు దెబ్బతినిపోయినాయి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, పట్టించుకోవడం లేదని చెప్పి దొంగేడుపులు ఏడ్చేదానికి వచ్చినాడు. ఇక మొన్నటి వరకు మీరే కదా ముఖ్యమంత్రి, 9 నెలల కిందటి వరకు. ఆ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా పంటలు దెబ్బతిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి ఈ అంచనాలు వేసి చూసి పలకరించిన పాపాన పోయినారా మీరు? ఈ ప్రభుత్వం పని చేయలే, 9 నెలలు అయిపోయింది, ఏమీ చేయలే, 3 ఏళ్లలో నేను వచ్చేస్తాను మళ్ళా అని చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీ సొంత నియోజకవర్గంలో మొట్టమొదట కుప్పం కంటే ముందు నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు. గండికోట నుంచి లిఫ్ట్లను పూర్తి చేసి పైడిపాలెంకు చిత్రావతికి నీళ్ళు ఇచ్చింది గత తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఆ నీళ్ళు ఇచ్చింటే ఆ నీళ్లను కూడా నువ్వు సద్వినియోగం చేసుకోలేక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయలేక ఈరోజు రైతాంగానికి నీళ్లు రాని పరిస్థితి కూడా ఉంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ పైడిపాలెంలో నీళ్ళు ఎప్పుడన్నా నువ్వు సద్వినియోగం చేసుకున్నావా? రైతులకు ఎప్పుడన్నా నీ 5 సంవత్సరాల్లో తుంట డ్రిప్ పరికరం ఇచ్చినావా? ఈరోజు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పినావు నీ ప్రభుత్వంలో. 9 నెలలు అయింది కదా నీ అధికారం పోయి, 5 సంవత్సరాలు ఉండింది కదా. 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? వాస్తవాన్ని తెలుసుకోలేక ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తా 3 ఏళ్లలో 4 ఏళ్లలో అని మాట్లాడుతాడు. ఈ మాటలు చెప్పే 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చినావు, 1 ఛాన్స్ అని చెప్పినావు. ఆ ఛాన్స్ చూసి ప్రజలు నీకు పర్మనెంట్గా బాయ్ బాయ్ చెప్పి గుడ్ బై చెప్పి పంపించేసినాడు. మళ్ళీ ఈరోజు కొత్త నాటకం మొదలుపెట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని మాట్లాడుతాడు. చాలామంది ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో అవినీతి చేసి ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది. ఈరోజు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది. కడప మేయర్ అవినీతి పాల్పడినాడు, నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఈరోజే షోకాస్ నోటీస్ ఇచ్చారు కడప మేయర్కి. ఈయనేమో దైవాంప సంభూతుడిని, నీతిపరుణ్ణి, నేను ఎక్కడా తప్పు చేయలే, నేను ఏమీ చేయలేదని ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. పూర్తి స్థాయి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేసి నువ్వు మేయర్గా ఉండగా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేసి అవినీతి చేసినారు, నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఇచ్చిన షోకాస్ నోటీస్ ఇది. 15 రోజుల లోపల నేను వివరణ ఇవ్వాలి. మొదటి నుంచి మేము చెప్తానే ఉంటాం, ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి చెప్తానే ఉంటారు. 2 వ్యక్తులు కడపలో విపరీతమైన అవినీతి చేశారు. వాళ్ళలో ఈరోజు రికార్డు పరంగా దొరికిపోయినాడు. 15 రోజుల లోపల షోకాస్ నోటీస్కి నేను వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు దీని మీద ఏం స్పందిస్తాడో మీరే అడగాలి. విలేకరులందరూ పోయి, సోదరులందరూ పోయి, ఏమయ్యా మీకు షోకాస్ నోటీస్ వచ్చిందే, మీకు కూడా కాపీ ఇస్తా ఇదంతా
ఈరోజే గవర్నమెంట్ రిలీజ్ చేసింది షోకాస్ నోటీస్, 4 పేజీల షోకాస్ నోటీస్. ఇదంతా ఆయన చేసిన అవినీతి. దీనికి కడప మేయర్ సమాధానం చెప్పాలి. దీని మీద దయచేసి మీడియా సోదరులే పోయి మీరే అడిగితే బాగుంటుంది ఆయన. దాని మీద ఆ అవినీతి మీద తీవ్ర పోరాటం చేసినారు కడప ఎమ్మెల్యే గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు అవినీతి చేశారు అని చెప్పి నిన్న చిలకలూరుపేటలో మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారి మీద కూడా కేసు పెట్టిన విషయం కూడా మీరు చూస్తూ ఉంటారు. రాజకీయాలు ఎప్పుడు కూడా నీతివంతంగా చేసే విధానం తెలుగుదేశం పార్టీది. వాళ్ళ అవినీతి పరులు, వాళ్ళకు భయం పట్టుకునింది, క్యాంపులు మెయింటైన్ చేసుకుంటున్నారు. మాకు సంఖ్యాబలం లేదు, మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇది పార్టీ విధానం, ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం. మేము పోటీ చేయడం లేదు. వాళ్ళు ఉలికిపడి క్యాంపులు పెట్టుకుంటే మేమేం చేయలేము దానికి. వాళ్ళకే భయం ఉన్నట్టుంది. మా వాళ్ళు ఏడబోతారో, ఎక్కడికి పోతారో అని. 2-3 వర్గాలు అయిపోతాయి. కొంతమంది బీజేపీలోకి వస్తారు, కొంతమంది జనసేనలోకి పోతా ఉంటారు, కొంతమంది తెలుగుదేశంలోకి వస్తారు. వాళ్ళల్లో వాళ్ళకు భయం పట్టుకుని వాళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ నీతివంతమైన రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి కూడా భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇట్లా దాంట్లోకి తెరలేపలే. మేము కూడా ఈరోజు మాకు మెజార్టీ లేదు కాబట్టి మేము పోటీ చేయడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.